హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. తమ్మెయిల్ చూసారు కదండి, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్ ఏంటనేది. అవునండి, ఈరోజు మీ తిరుపతిలో డిఆర్ మహల్ రోడ్లో ఉన్నటువంటి వివాహ భోజనంబు అనే హోటల్కి అయితే మేము వెళ్తూ ఉన్నాము. ఎందుకు వెళ్తున్నామంటారా, అక్కడైతే ఆఫర్లు ఉన్నాయండి. ఆఫర్లు అంటే ఆఫర్లు అన్నారండి. ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి మేము బయలుదేరిపోయాము. నిన్న 8:30 నుండి 9:30 వరకు ఫుల్ రెయిన్ అండి. తిరుపతిలో చాలా పెద్ద భారీ వర్షంలాగా పడిపోయింది. కాలువలో నీళ్లు కూడా పొంగి రోడ్ల మీద ప్రవహిస్తూ ఉన్నాయి. టూ వీలర్లో పోయే వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. టైర్స్ అన్నీ రిమూవ్ అయిపోయి రోడ్లోనే పడిపోవడం, ఆ వాటర్లో తోలడం వల్ల అట్లా ఇబ్బందిగా అయిపోయింది. సరే అండి, ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాము. ఆఫర్స్ ఏంటివి అంటే, ఫస్ట్ అయితే మనకు వాళ్ళు ఒక బుక్ లైట్ అయితే ఇస్తారండి. ఆ బుక్ లైట్లో 900 వాల్యుబుల్ గల 6 కూపన్స్ మనకు 500కే వస్తున్నట్టు. ఐటమ్స్ ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. బటర్ నాన్ 2 పీసెస్, పచ్చిమిర్చి కోడి పలావు 1 చికెన్ సూపు, 1 డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, 1 వెజ్ సూపు, 2 సాఫ్ట్ డ్రింక్స్. ఇవన్నీ 900 వాల్యుబుల్, మీకు 500కే వస్తాయి అని చెప్పి మన దగ్గర 500 పే చేసుకుంటారు. ఈ బుక్ లైట్కి వచ్చేసి 6 months వ్యాలిడిటీ టైం ఉంటుంది. 6 months లోపు మీరు ఎప్పుడైనా వెళ్తే ఓన్లీ ఒక ఐటెం మాత్రమే, ఈ 6 ఇప్పుడు చదివాను కదా, ఆ 6లో ఓన్లీ ఒక ఐటెం మాత్రమే మనం తినడానికి ఉంటుంది. మనం 500 పే చేసాం కదా, ఒకేసారి వెళ్ళి మనం 6 ఐటెం తినేసి వస్తే అక్కడికి సరిపోతుంది కదా అని అనుకోకూడదండి. అని అనుకున్నా కూడా వాళ్ళు అనుకోవడం కాదు, ఆఫర్ అయితే వాళ్ళ దగ్గర లేదు. జస్ట్ మనం 500 పే చేయాలి. మనము 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అంటే డైలీ ఒక కూపన్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళామనుకోండి ఒక కూపను, మళ్ళీ రేపు వెళ్ళామనుకోండి ఒక కూపను, అట్లా డైలీ యూజ్ చేసుకోవచ్చు. అట్లని మనం డైలీ వెళ్ళి కూపన్ వరకే తినేసి రాగలమా అండి? అక్కడికి వెళ్ళిన తర్వాత అదర్ ఐటమ్ తీసుకోవాలనుకుంటాం, తీసుకుంటే దానికి మళ్ళీ అమౌంట్ పే చేయాలి కదండి. ఇప్పుడు దానికి ఎలా పెట్టాడంటే ఆఫరు, ఒక ఎగ్ బిర్యానీ కొంటే ఒక ఎగ్ బిర్యానీ ఫ్రీ. ఓకే, ఈ ఆఫర్ ఏదో బాగుంది కదా. మనము ఒక 2-3 members వెళ్ళినప్పుడు మనం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే, ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే 2 చికెన్ బిర్యానీలు వస్తాయనుకుంటారు కదండి. ఇక్కడే అండి మనం పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాము. చాలా తెలివైన వాళ్ళు చాలా తెలివిగా ఆఫర్లు పెట్టారండి. బై 2 కోడి వేపుడు పలావు 2 కొంటే ఒక చికెన్ స్టార్టర్ కబాబ్ ఫ్రీ అనుకుంటున్నారా? అది కూడా కాదండి. బై 2 కోడి వేపుడు పలావ్స్ 2 కొంటే గెట్ చికెన్ స్టార్టర్ కబాబ్ ఓన్లీ 2 pieces అండి. 2 pieces మాత్రమే అక్కడ ఫ్రీ అండి. 6 months మనం వాళ్ళ హోటల్ చుట్టూ తిరిగి మనం అడ్వాన్స్డ్గా 500 పే చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 6 కూపన్స్లో కూడా డైలీ ఒక్కటే ఇస్తానన్నాము. అందులో మనము అక్కడికే 6 months మనం 500 పే చేసాం కదా, 6 months ఆ హోటల్కే విజిట్ అవ్వాలి. బయట హోటల్ ఫుడ్ మనం టేస్ట్ చూడడానికి ఉండదు. కాబట్టి చెప్తున్నానంటే, ఎవరైనా మనకి ఆఫర్స్ ఉన్నాయని, ఇందులోనే కాదు ఫుడ్ ఐటెంలోనే కాదు, ఎనీథింగ్ ఏ ఐటెంలో కూడా ఆఫర్స్ ఉన్నాయి అని చెప్తే ఫస్ట్ వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికే చూస్తారు. అంటే వాళ్ళు ఏ ప్లాన్తో అయితే వచ్చాడో ఆ ప్లాన్ మన దగ్గర చెప్తూ ఉంటారు. వాళ్ళు తెచ్చినటువంటి ప్యాంప్లైట్ కానీ బుక్లైట్ కానీ ఫస్ట్ అయితే మనం తీసుకొని పూర్తిగా చదువుకున్న తర్వాత క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మేమేం చేసామంటే, ఎలా ఉన్నాయి ఏంటి ఆఫర్లు ఒకసారి చూద్దాము బుక్లైట్ తీసుకొని, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అనేసి మేము కనుక్కొని మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ పెడుతున్నాడు కదా, ఆ 2 pieces మాత్రమే ఫ్రీ ఇచ్చారు. మేమైతే స్టార్టర్ అనేది ఒకటి ఆర్డర్ చేసాము. ఇప్పుడు స్టార్టర్ చూడండి సర్వ్ చేస్తున్నారు కదా, అది స్టార్టరు. ఆ స్టార్టర్ ఆర్డర్ చేస్తే జస్ట్ ఆ 2 pieces ఉన్నాయి కదండి ప్లేట్లో, ఆ 2 pieces మాత్రమే ఫ్రీ ఇచ్చారండి. సార్ మీరు వెళ్ళినప్పుడు బుక్ లైట్ కానీ ప్యాంప్లైట్ కానీ నీట్గా చదువుకున్న తర్వాత మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హలో, మర్చిపోయానండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అంబిషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. క్లీనింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. హోటల్ చూడడానికి ఎంత క్లీన్గా, ఎంత అట్రాక్టివ్గా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా చాలా బాగుంది. మనకు పీస్ఫుల్ ఆఫ్ మైండ్ కావాలి, నిదానంగా కూర్చొని తినాలి అనుకుంటే ఈ హోటల్ చాలా చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఈ బిల్ మాకు ఎక్స్ట్రా స్టార్టర్కి 400 అయింది. మీరు కూడా తప్పకుండా వివాహ భోజనంకి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.